హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి రంగోలి. నేను ఈరోజు 5 చుక్కలతో రంగోలి వేస్తున్నాను. 5 చుక్కలు పెట్టుకొని సందు చుక్క పెట్టుకోవాలి 3 వరకు. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ వాజ్ రంగోలి అండి ఇది. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇట్లా లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ 3టికి లైన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లవర్ లాగా వేసుకోవాలి. దీనికి నేను పింక్ కలర్ వేస్తున్నాను. ఈ విధంగా పింక్ కలర్ వేసుకోవాలి. మధ్యలో ఎల్లో కలర్ వేసుకోవాలి. తర్వాత లైన్స్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆకులు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటికి గ్రీన్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలరు 3టికి గ్రీన్ కలర్ వేసుకోవాలి. ఈ మధ్యలో చుక్కలు పెడుతున్నాను. చుక్కలు పెట్టిన తర్వాత ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా అన్న తర్వాత కొంచెం ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా రౌండ్స్ లాగా వేసుకోవాలి. ఈ రౌండ్ నీట్గా రాలేదు, మళ్ళీ ఇయర్ బడ్ తీసుకొని ఈ విధంగా అనుకుంటున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఇయర్ బడ్ తీసుకొని ఎప్పుడైనా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సరిగ్గా రానప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన తీగల్లాగా వేస్తున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్తో ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఫ్లవర్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఈ విధంగా వేసుకోవాలి. దీనికి బేబీ పింక్ కలర్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రంగోలీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పైన కలర్స్ అలా పడి ఉంటే ఇలా విధంగా అవుట్లైన్ వేసుకోండి. ఈ ఫ్లవర్ రంగోలీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.